హాయ్ అండి, ఈరోజు మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తాను. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా చేస్తే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే దీనికోసం మనము 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఉప్మా రవ్వ అండి. దీన్ని కూడా వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఈ 3 ఎగ్జాక్ట్ కొలతలండి. సేమ్ కప్పుతో 3 తీసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఇది బాగా నానుతుంది. వీటిని మనము 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మార్నింగే ఎటువంటి హడావిడి లేకుండా మనకి మార్నింగ్ ఎక్కువ పని ఉంటుంది కదా, అటువంటప్పుడు మనము ఇలాంటివి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి పిండి అనేది బాగా నానిపోయి ఉంటుంది. వీటిని మనము బ్రేక్ఫాస్ట్గానే కాదండి, స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ చూసేయండి. దీనికోసం నేను ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 కప్పు వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పల్లీలు ఫ్రై అయిపోయి చూడండి. ఇప్పుడు నేను 5 పచ్చిమిర్చిని తీసుకుని వేసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 వెల్లుల్లి రెబ్బను వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇవి చల్లారిపోయాయి. నేను ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ అలాగే కొంచెం షుగర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. మీకు ఎంత వాటర్ కావాలో చూసుకుని చట్నీలో కలుపుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. చూడండి, వాటర్ అనేది పిండి అంతా పీల్చేసుకొని ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇప్పుడైతే మనము పిండిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల మీ దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయన్నమాట, బాగుంటుంది. పిండి కూడా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. పిండిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఈనో సోడా ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. లేదు అంటే మనం సోడా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే దోశలు అనేవి బాగా పొంగుతాయి, అలాగే మెత్తగా లావుగా వస్తాయి అన్నమాట. ఈనో సోడా ఇష్టం లేని వాళ్ళు మనకి మైసూర్ బోండాలో వేసే సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇలానే వస్తాయి సేమ్, కాకపోతే ఇది వేసుకోవడం వల్ల ఇంకా కొంచెం బాగా పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో ఇలా తుడుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ఉండడం వల్ల అంత బాగా రావన్నమాట. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు అనేది చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు కూడా. చూడండి, ఇలా ఈ సైజులో వేస్తున్నాను నేను దోశలు అనేవి. ఇవి వేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ప్రతి దానికి వేయాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ టైం వేస్తే సరిపోతుంది. మనము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని 1 నిమిషంలో మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయాయి. ఇవి ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. తర్వాత నేను సింగిల్గా దోశ వేస్తున్నాను. చూడండి, ఎటువంటి ఆయిల్ అప్లై చేయలేదు, నేను ఆయిల్ వేయకుండానే చేస్తున్నాను. ఇలాగే మనకి కావాల్సిన సైజులో ఈ దోశల్ని వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఫైనల్గా మన దోశలు అనేవి చూడడానికి ఇలా ఉంటాయి. వీటితో మనము అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అలాగే పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటాయి. ఈజీగా అయిపోతాయి, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.